అందరికీ నమస్తే అండి. ఒక కీలకమైన అంశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాల్లో జరుగుతున్న జాప్యం కారణంగా రాష్ట్రంలో కొన్ని వర్గాలు నష్టపోతున్నాయి. సో ప్రతిదానికి కూడా ఇంకా టైం ఉంది, ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, ఇంకా టైం ఉందో అనుకోవడానికి లేదు. కొన్ని డెసిషన్స్ స్పీడ్గా ఉండాలి. పాలనాపరమైన నిర్ణయాలు చాలా వేగంగా ఉండాలి. కొన్ని విషయాల్లో స్పష్టమైన వైఖరితో ఉండాలి. అందులో మెడికల్ కాలేజీల విషయంలో కూడా అంతే. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ప్రైవేటుకు అప్పచెప్పేస్తారా, లేదా ఉన్న వాటిని కొనసాగిస్తారా, లేదా మెడికల్ కాలేజీలు మాకు వద్దు, అక్కడ ఏమైనా వేరేవి నిర్వహించుకుంటామని చెప్తారా అనే దానిలో క్లారిటీ రావాలి. లేకపోతే మాత్రం అనవసరంగా అపవాదులకు గురవడం, అపఖ్యాతికి గురవడం ఖాయం. ఈ సాక్షి 3 రోజుల నుంచి సాక్షిలో రాస్తున్నారు, అందులో నిజాలే. సాక్షిలో సాధారణంగా అబద్ధపు వార్తలు, పొలిటికల్గా ఫేక్ వార్తలు అవి ఇవి రాస్తారు. కానీ మెడికల్ కాలేజీల విషయంలో వాళ్ళు రాస్తున్న అంశాలు నిజమే. 3 రోజుల నుంచి ఎక్కిపడేస్తున్నారు ప్రభుత్వాన్ని, అవన్నీ నిజమే. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల విషయంలో గందరగోళానికి దారితీస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి, విజయనగరము ఈ కాలేజీలన్నీ రన్ అవుతున్నాయి. 150 మంది చొప్పున విద్యార్థులను జాయిన్ చేసుకున్నారు, రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా పాడేరు, మార్కాపురము, ఆదోని, నంద్యాల, పులివెందుల ఈ 5 మెడికల్ కాలేజీలు రన్ అవ్వాల్సి ఉంది. సో వాటికి ఎన్ఎంసి అనుమతులు కావాలి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు కావాలి. ఆ అనుమతులు మాకు అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం, అంతే మాకు అవసరం లేదు, సీట్లు కూడా అవసరం లేదని చెప్పి ప్రభుత్వం తిరిగి ఎన్ఎంసికి లేఖలు రాస్తుంది. ఆల్రెడీ పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో అది బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇంటర్నల్గా తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మెడికల్ కాలేజీలు బిల్డింగుల వరకు కట్టారు, సివిల్ వర్క్స్ వరకు పూర్తయ్యాయి. కానీ ఆ ఒక్కటితో అయిపోదు మెడికల్ కాలేజీల తతంగం. అందులో బోధనా పరికరాలు ఏర్పాటు చేయాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ రెడీ చేయాలి, బోధనా సిబ్బందిని నియమించాలి. దాదాపుగా ఇంకొక 50 నుంచి 70 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఫీజులు వసూలు చేయాలి. ఫీజులు వసూలు చేయాలి కదా అని చెప్పి బిజినెస్ చేయలేరు. నామమాత్రం ఫీజులతోనే వెళ్ళాలి, వేలల్లోనే వెళ్ళాలి తప్ప లక్షల్లోకి వెళ్ళకూడదు. అంటే ప్రభుత్వానికి అదొక అదనపు ఖర్చే. సంవత్సరం 12, 17 మెడికల్ కాలేజీలు నిర్వహించాలి అంటే అదనపు ఖర్చు ఖచ్చితంగా ప్రభుత్వానికి. ఆ ఖర్చును భరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది ఒక సమాచారం. అందుకే కొత్త మెడికల్ కాలేజీలు వద్దు, ఇప్పుడు రన్ అవుతున్నాయి వదిలేస్తారు. ఏది ఇప్పుడు విజయనగరము, ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి ఇవన్నీ రన్ అవుతున్నాయి కదా, వాటిని కొనసాగిస్తారు. వాటి విషయంలో అభ్యంతరాలు లేవు. కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి అండ్ కన్స్ట్రక్షన్ దాదాపుగా పూర్తవుతున్న వాటికి జోలికి మాత్రం వెళ్ళే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. వాటిని నడిపించే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. దానికి ఉదాహరణ పాడేరు, నంద్యాల, మార్కాపురం, ఆదోని, పులివెందుల ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే అన్ని కాలేజీలు అవసరం లేదు అనేది ఈ ప్రభుత్వ వాదన. దానికోసం అంతంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదనేది ఈ ప్రభుత్వ వాదన. అయితే ఆ విషయంలో స్పష్టత ఇవ్వట్లా. మేబీ ప్రైవేట్కి ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఇచ్చేయండి. పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఇచ్చేయండి. ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు రావడము, ఫీజు కొంత కంట్రోల్ పెట్టండి. ఏమీ లేకుండా వదిలేయడం కంటే ప్రైవేట్కి ఇచ్చేయడం కూడా బెటరే కదా. అయితే ఇక్కడ నాణేనికి రెండో వైపు మరో అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువయ్యే కొద్దీ ఈ బీటెక్ స్టూడెంట్లు ఎక్కువ మంది అయిపోయారు. నిరుద్యోగుల్లో చాలామంది బీటెక్ స్టూడెంట్లే ఉంటున్నారు. సో ఇంజనీరింగ్ అంటే చాలా చీప్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ అన్నా సరే భవిష్యత్తులో అదే వచ్చేస్తుందేమో ఈ మెడికల్ కాలేజీలు ఎక్కువయ్యే కొద్దీ. చూడండి, ఇప్పుడు ఒంగోలులో మెడికల్ కాలేజీ ఉంది, మార్కాపురంలో పెట్టారు. ఒంగోలుకి మార్కాపురంకి 90 కిలోమీటర్ల దూరం. యాక్చువల్లీ మార్కాపురంలో హాస్పిటల్ కావాలి, వాళ్ళకి జిల్లా స్థాయి పెద్ద హాస్పిటల్ కావాలి, మెడికల్ కాలేజీ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే అటువైపు నంద్యాలలో ఒక మెడికల్ కాలేజీ ఉంది, ఇక్కడ ఒంగోలులో ఒకటి ఉంది. సో అటు నంద్యాల కూడా ఒక 90-100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ ఒంగోలు కూడా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల ఒకటి, ఆదోని ఒకటి, కర్నూలులో ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎక్కువ అవ్వడం వలన కాస్త వాటి విలువ పడిపోతుందేమో, ఆ సర్టిఫికేషన్స్ విలువ పడిపోద్దేమో ఆలోచించాలి. అలాగే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు. ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా తీసుకున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలోకి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడరు. ఏదో పీజీలో
ఇన్ సర్వీస్ కోటా ఉంటుంది కాబట్టి చేస్తున్నారు తప్ప ఆ ఇన్ సర్వీస్ కోటా ఈ ప్రభుత్వం తగ్గించింది కాబట్టి ఇక మీద చేయరు. గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సీలకు వెళ్ళి అస్సలు పనిచేయరు. వీళ్ళు ఇచ్చే జీతానికి అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి వాళ్ళు ఇష్టపడరు. అప్పుడు మరి వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి? డాక్టర్లు ఎక్కువ మంది అయిపోతాయి. సో ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందుకే అయితే ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా చెప్పట్లా. వాటిని కొనసాగిస్తారా లేదా వద్దంటారా అనే క్లారిటీగా చెప్పట్లా. దాదాపుగా 12 మెడికల్ కాలేజీలు 5 రన్ అవుతున్నాయి, ఇంకో 12 ఉన్నాయి రెడీగా. కొన్నేమో 90% కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి, కొన్ని 60% కన్స్ట్రక్షన్ పూర్తయ్యాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆల్మోస్ట్ అన్నీ పూర్తయిపోతాయి. సో వీటిని ప్రైవేట్కి ఇస్తారా లేదంటే ప్రభుత్వం నిర్వహిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రభుత్వం నిర్వహించాలి అనుకుంటే ఎన్ఎంసీ అనుమతుల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఎన్ఎంసీకి వీళ్ళే లెటర్లు రాస్తున్నారు, మాకేమీ అదనపు సీట్లు ఇవ్వద్దు, మాకేమీ అనుమతులు మంజూరు చేయొద్దు అని. అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా మెడికల్ కాలేజీల విషయంలో తప్పుకుంటుంది, దూరం జరుగుతోంది, ఒక క్లారిటీతో లేదు అనేది అర్థమవుతోంది. సో దీనివలన వైసీపీకి అదొక ప్రచారాస్త్రంగా మారింది. ఇదిగో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మెడికల్ కాలేజీలు కట్టాము, వైద్య విద్యార్థులకు పేద పిల్లలకు వైద్య విద్య అందించేందుకు మేము చూసాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కుట్రపూరితంగా వాటికి అనుమతులు లేకుండా ఎన్ఎంసీ ద్వారా అడ్డుకుంటోంది, ఎన్ఎంసీ అనుమతులకు కూడా వెళ్ళట్లేదని వైసీపీకి ఒక ప్రచారాస్త్రం దొరుకుతుంది. అది కరెక్టే. సో ఈ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో లేని కారణంగా అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి అర్థమవుద్ది. మేబీ కరుడు కట్టిన టీడీపీ వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, కరుడు కట్టిన రాజకీయ అభిమానులకి ఇది అర్థం కాకపోవచ్చు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టే లెక్క ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ.